డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ఏం తమ్ముళ్ళు, ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక పాలసీ పెట్టాడు. ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి. మీరు చూస్తే వైసీపీలో బూత్ రత్న అయితే ఎమ్మెల్యే టికెట్, బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి. ముందు నన్ను తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, లోకేష్ తిట్టాలి, అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు, అప్పుడే ఎమ్మెల్యే సీట్లు, అప్పుడే ఎంపీ సీట్లు. ఇది ఎక్కడ సౌభాగ్యం అని అడుగుతున్నా. తెలియని వ్యక్తి ఓకే, హుషారుగా ఉన్నారు మీరు. డయాఫార్మాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి, పెట్టుబడులంటే కోడిగుడ్డు అనే వ్యక్తి ఐటీ మంత్రి, ధాన్యానికి సంచులు ఇవ్వలేని మంత్రి, పౌర సరఫరాల మంత్రి, కోర్టు ఫైలు లేపేవాడు వ్యవసాయ శాఖ మంత్రి, గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి, క్లబ్బుల్లో డాన్సులు వేసే ఆవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది. ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు ఇప్పటికైనా వీళ్ళ యొక్క వేషాలు? వీళ్ళ పెట్టుకొని మనమంతా కూడా రాజకీయం చేయాల్సి వస్తా ఉంది. నేను గాని, పవన్ కళ్యాణ్ గాని, వేదిక పైన నాయకులు గాని మీ మీద గాని దాడులు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే రాజకీయాల్లోకి వచ్చింది మన మీద దాడి చేయించుకోవడానికి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలనో ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అమరావతి మన రాజధాని, ఇది తథ్యం. అంటే 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసేది ఈ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత. ఇంకో పక్క వస్తా, ఆ వెర్రిపప్పు కూడా వస్తా. వివేకానంద రెడ్డిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కడాన ఆయన కూతురి పైన కేసులు పెట్టి వేధించడం అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. బాబాయినే చంపేసిన వాడు నువ్వు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఈరోజు మీరు చూస్తే చెల్లెలు, ఆ రోజు జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం ఏమైంది? ఈరోజు ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట, నేనే ఆడిస్తున్నానంట. అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేయించాను ఆవిడ దగ్గర, ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? అప్పట్లో తర్వాత ఏం చేశాడు? రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా మీకు? అది విశ్వసనీయత. ఇలాంటి విశ్వసనీయత ఉండే వ్యక్తిని ఏమనాలి నాకైతే అర్థం కాల. నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే ఒక మాట మాట్లాడుతున్నాడు, పెత్తందారులకి పేదవాళ్ళ మధ్య యుద్ధం అంట. ఏంటో నాకు అర్థం కాల ఇది. అంటే ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నాడు. దేశంలోనే ఎక్కువ సంపద ఉండి
ఎక్కువ ఆదాయం వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 510 కోట్ల రూపాయల సంపద. దేశంలో ఉండే అందరూ ముఖ్యమంత్రుల ఆదాయం ఎంతుందో దానికంటే ఎక్కువ ఆదాయం సంపద ఈయనకుంది. నేను అడుగుతున్నా, ఇప్పుడు 5 ఏళ్లలో మీ ఆదాయం పెరిగిందా? మీ ఆదాయం? ఆయన ఆదాయం పెరిగింది. ఎట్లా పెరిగిందో మీకు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నా. చెప్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఎక్కడ చూసినా దోపిడీ ఇలాంటివన్నీ చేసి ఇష్టానుసారంగా పెంచుకొని ఈయన వీళ్ళ మనుషులందరూ కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు అడుగుతున్నా, ఇవన్నీ మీరు సంపాదించారు. మీరు దేశంలోనే రిచెస్ట్ మ్యాన్గా తయారయ్యారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మాత్రం దేశంలో నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి తెచ్చారు. అది మీరు చేసిన ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ఇంకో పక్క రైతు, వరి రైతు. మొన్నే చూశారు మీరు, 4 రోజులు నేను గోదావరి జిల్లాలో ఉన్నా. మీరు పండించిన పంట కొనకపోతే దోపిడీ జరుగుతూ ఉంటే ఈ దోపిడీ వ్యవస్థ పైన పోరాటం చేశాను. నేను అడుగుతున్నా, ఇప్పుడైనా సరే 4.5 సంవత్సరాలు ఎవరికైనా రైతుకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కౌలు రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధాన్యం కొనుగోలుకి గోని సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు రైతుల పరిస్థితులు చూస్తే నీళ్లున్నాయి కానీ క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నీళ్లు కూడా సరిగా ఇవ్వలేకుండా చతికిలబడే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, నెంబర్ 1 అది. రెండోది, ఎక్కువ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మూడోది చూస్తే రైతు ఆత్మహత్యలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ రైతు రాజ్యం తీసుకొస్తాం, రైతుకు న్యాయం చేస్తాం, మీకు అండగా ఉంటామని ఈ ఆచంట మహాసభలో మీ అందరికి హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పోలవరం చిరకాల కోరిక. నేను ఆ రోజు పోలవరాన్ని పరిగెత్తించాను. సోమవారం పోలవరంగా మార్చుకున్నాను. 72% పూర్తి చేశాను. ఎవరైనా అసమర్థుడు వస్తే చేతగాని వాడిని అంటాం, కానీ దుర్మార్గుడు వచ్చి ధ్వంసం చేస్తే ఏమనాలో ఒకసారి మీరు ఆలోచించండి.